నా డే 1 రోజు అయితే ఒక స్ట్రేంజ్ థింగ్ అయితే జరిగింది. నేను హైదరాబాద్ టు కేరళకి అయితే వెళ్తున్నా బైక్ పైన. అండ్ ఇది జరిగింది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బార్డర్ లో. వీడియో చూడండి. ఇది నేను ఆంధ్రప్రదేశ్ లో కర్ణాటక బార్డర్ కాడ ఉండే ఒక రైల్వే ట్రాక్ గేట్ అయితే క్రాస్ చేస్తున్నా నేను. ఇక్కడ ఈ ఇద్దరు లేడీస్ అవుపించారు కదా, ఇద్దరు లేడీస్ నన్ను వాటర్ కోసం ఆపానికి అయితే ట్రై చేశారు, కానీ నేనైతే ఆపలేదు. మీకు ఆడియో వినిపిస్తుంది చూడండి. అగో కొన్ని వాటర్ అన్నయ్య అని చెప్పేసి అని అన్నారు, కానీ నేను ఆపలేదు. ఎందుకంటే నాకు కొంచెం తేడా అనిపించింది, అందుకని నేను ఆపకుండా ముందుకు వెళ్ళిపోయినా. ముందుకు వెళ్ళిపోతే ఏమైందంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇద్దరు అబ్బాయిలు, ఇటు ఇద్దరు అబ్బాయిలు, ఇటు ఇద్దరు అబ్బాయిలు అయితే ఉన్నారు. ఇద్దరు అబ్బాయిలు ఇటు ఉన్నారు, ఇద్దరు అబ్బాయిలు ఇటు ఉన్నారు. వీళ్ళు నన్ను ఏం చేయలేదు, కానీ నేను క్రాస్ చేసి వెళ్ళిపోయినా. కానీ నాకు కొంచెం డిఫరెన్స్ అయితే అనిపించింది, ఎందుకు వీళ్ళు రోడ్డు మీద వెయిట్ చేస్తారు అని చెప్పేసి. కానీ దగ్గరకు పోయి ఇగో ఈ అబ్బాయి కాడనేమో ఒక పెద్ద రాయి ఉన్నది చేతిలో, ఇంకొక అబ్బాయి ఇక్కడ నిలబడ్డ అబ్బాయి చేతులనేమో ఏదో డబ్బాలో ఏదో ఉన్నది పట్టుకొని వెయిట్ చేస్తారు. ఇక్కడ కూర్చొని ఆ అబ్బాయి రాయి పట్టుకొని నిలబడి, ఈయనేమో నిలబడి చేతిలో ఏదో పట్టుకొని నిలబడ్డారు. అండ్ ఇటు సైడ్ వాళ్ళ చేతిలో కూడా ఏమో ఉన్నది, ఇటు రైట్ సైడ్ ఉన్న అబ్బాయి వాళ్ళ చేతిలో కూడా ఏమో ఉన్నది. ఆయన చేతిలో ఏదో ఉన్నది సంథింగ్ సీసా లాంటిది. ఈయననేమో వెనకాల ఏదో హైడ్ చేసుకున్నాడు ఈ రెడ్ షర్ట్ వేసుకున్న అబ్బాయి. అండ్ ఈ ప్లేస్ మొత్తం చాలా ఐసోలేటెడ్ ఉంది, అసలు చుట్టుపక్కల ఎవ్వరు లేరు. వీడియోలో చూపిస్తాను నేను, చుట్టుపక్కల ఏం లేదు. లక్కీలీ నాకు ఆపోజిట్ లో ఒక ట్రాక్టర్ వస్తుంది, అండ్ కొంచెం ముందల చెట్టు కాడ ఒక బైకర్స్ కూడా ఆగిరు వీళ్ళు. సో అందుకనే వీళ్ళు మమ్మల్ని ఆపలేదు అనుకుంటున్నా. అసలు వాళ్ళు రోడ్డు పైన ఏం చేస్తారు అసలుకి. లక్కీలీ మేము ఈ రోడ్డు పైన మేము ఆగలేదు, వాళ్ళ హెల్ప్ కోసం అడిగినా కానీ కూడా కొంచెం మాకు తేడా అనిపించింది, అందుకనే ఆగలేదు. యూట్యూబ్ లో వీడియో ఫుల్ వీడియో ఉంటుంది, చెక్ చేయండి. వాళ్ళు అసలు రోడ్డు పైన ఎందుకు ఆగిరు, మీరు ఆ ప్లేస్ నుంచి చూస్తే అసలుకి ఎవరు అసలుకి వాళ్ళు ఎందుకు నిలబడ్డారో కొంచెం నాకు కామెంట్ లో చెప్పండి. అండ్ నేనే మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నా, లేకపోతే ఆడ ఆగితే నాకు డేంజర్ జరిగేదా కొద్దిగా చెప్పండి. ఎందుకంటే నెక్స్ట్ ఎవరన్నా ఆ రూట్ లో ట్రావెల్ చేసేటోళ్ళకి వాళ్ళు జాగ్రత్త పడతారు ఇన్ కేస్ అది డేంజర్ అయితే. లేదా నేను తెలియక నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, తెలుసుకుంటా నేను. ఇది నెగిటివ్ గా తీసుకోకండి, నాకు తెలియకనే నేను వీడియో చేసి మిమ్మల్ని అడుగుతున్నా. నాకు కొంచెం చెప్పండి ఆ లెసన్కి ఎందుకు రోడ్డు పైన అట్లా వెయిట్ చేస్తారు, ఆ స్టోన్స్ ఆ డబ్బా పట్టుకొని. అండ్ ఆ లేడీస్ అంత ఎండలో నిలబడి రైల్వే ట్రాక్ కాన్నే వాటర్ ఎందుకు అడుగుతుర్రు, కొంచెం చెప్పండి. నేను ఎంత ఆలోచించినా, ఏ యాంగిల్ నుంచి ఆలోచించినా అదొక మిస్అండర్స్టాండింగ్ లెక్క అనిపిస్తలేదు. నేను చాలా మందికి నా బెల్లారిలో ఉన్న ఫ్రెండ్స్ కి కూడా చూపించిన, వాళ్ళు అదే అంటారు. అండ్ నాతో పాటు వచ్చిన అంశుల్కి కూడా చూపించిన, తను కూడా అట్లనే ఫీల్ అవుతుండు. ఇంకా వేరే యాంగిల్లో నాకు అసలుకి ఆలోచన రావట్లేదు. ఇట్లాంటివి మీరేమన్నా రోడ్స్ పైన చూస్తే కొంచెం జాగ్రత్త ఉండండి, అస్సలు ఆపకండి. అది డే టైం అయినా నైట్ టైం అయినా చూసుకొని ట్రావెల్ చేయండి.